నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి ప్రేక్షకులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకల నిర్వహణ. శివ పార్వతుల ముద్దుల తనయుడును దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తజనం. ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న నవదిన ఉత్సవాలు. మరియమాత ఊరేగింపులో పెద్ద ఎత్తున పాల్గొన్న విశ్వాసులు. వినాయక చవితి పర్వదినాన పాలకొండల ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన అద్భుత ఘట్టం. వినాయకుని రూపం వద్ద భక్తుల ప్రత్యేక పూజల నిర్వహణ. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల ముద్దుల తనయుడు గణనాథుడు సిద్ధి బుద్ధి ప్రదాత విఘ్ననాయకుడికి ఈరోజు ఘనంగా పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఇళ్లతో పాటు వీధి కూడళ్లలో ప్రతిష్ఠించిన విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ నిర్వహించి పూజలు ప్రారంభించారు. పలు ఇళ్లలో సుదూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులు పండుగ సందర్భంగా ఒకే చోట చేరడంతో సందడి వాతావరణం కనిపించింది. మరోవైపు విగ్రహాలు గల పందిళ్లన్నీ ఉదయం సాయంత్రం భక్తజనంతో పోటెత్తాయి. నగరంలో భారీగా నిర్మించిన చిన్న చౌక్, ఎన్జిఓ కాలనీ, రాజు మార్గ్లోని పందిళ్ల వద్ద భక్తులు కిటకిటలాడారు. పిల్లలు పెద్దలు నిలువెత్తు గణపతి మూర్తులను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విద్యార్థులు ఇళ్లలో పూజలు నిర్వహించే సమయంలో తమ పాఠ్య పుస్తకాలను పూజలో ఉంచారు. తమకు చదువులు బాగా రావాలని కోరుకున్నారు. కుటుంబాలతో సహా ఉదయం సాయంత్రం సమీపంలోని వీలైనన్ని పందిళ్లలోని స్వామిని దర్శించుకున్నారు. మండల నిర్వాహకులు రోజంతా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం కల్పించేందుకు హడావిడిగా ఏర్పాట్లు చేశారు. రాత్రి చిన్నారుల సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పౌరాణిక భక్తి నాటక ప్రదర్శనలు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భజనలను నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలలో భారీ వినాయక పందిరిని భారీ సెట్టింగ్తో ఏర్పాటు చేశారు. దీన్ని చూసేందుకు ఈ పందిట్లోని స్వామిని దర్శించుకునేందుకు సమీప వీధులకు చెందిన భక్తులు కుటుంబాలతో సహా తరలివచ్చారు. ఈ మారు కలెక్టర్తో పాటు ఎస్పీ, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మట్టి వినాయక విగ్రహాల వాడకంపై విస్తృత ప్రచారాన్ని నిర్వహించడం కొంతమేర ఫలితాన్ని ఇచ్చినట్లేనని భావించవచ్చు. మొత్తం మీద కడప నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి పండుగ అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. కాలుష్య కూరల్లో చిక్కుకొని ప్రమాదాలను కొని తెచ్చుకోవడం కన్నా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పిలుపునిచ్చారు. కడప నగరం 7 రోడ్ల కూడలిలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కుల మతాలు వర్గాలకు అతీతంగా వినాయక చవితి పండుగ నిర్వహించుకోవాలన్నారు. ముఖ్యంగా విగ్రహాల ఏర్పాటు విషయంలో తగిన సూచనలు పాటించకపోవడంతో ప్రమాదాలను కొని తెచ్చుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేయడంలో పోటీ పడాలని సూచించారు. చవితి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిర్వాహకులు కూడా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరా వంటి విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఘటనలకు చోటు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం కడప, అన్నమయ్య జిల్లాల కన్వీనర్లు రఘునాథ్, శ్రీకాంత్, కో కన్వీనర్ కృష్ణ, కిషోర్, రామచంద్ర, సుధీర్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. కిషోర్ అన్న కొద్దిగా వెనక్కుండండి. नीराजनं दर्शयामि नीराजनानन्दं सञ्जातनीयं समर्पय रक्षां जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति
మరియు శ్రీ హర్షవర్ధన్ రాజు గారికి ఆ భగవదనుగ్రహం కలగాలని ప్రార్థన చేసుకుంటూ మన సమాజంలో అన్ని వర్గాలకు అన్ని కుల మతాలకు అనుగ్రహం కలగాలని ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. సంకల్పమానవకల్పమానవృత్తం వృత్తం ఏధావసీయాయస్తం భూతం భూతం చిత్రకేశప్రభానావాన్ సంవాన్ జ్యోతిష్మాకం తేజస్మాకం రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ ధనం ధాన్యం వసుం బహుపుత్రలాభం రథసంవత్సరం దీర్ఘమాయు శతమానం భవిష్యదాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛా విషయాః రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వన్మస్తోనోదభిస్త్రీరసాదనం శ్రీ మహాగణపతయే చూడండి. ఎవరు వెంకటేష్ ఎవరు నరసింహ నరసింహ ఆ టేబుల్ కట్టి వెళ్ళిపోండి బా దర్శన్ సో అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా కడప ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనకు తెలుగు జర్నలిస్ట్ ఫోరం వాళ్ళ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ఈరోజు మన కడప జిల్లాలో హెడ్ క్వార్టర్స్ కడపలో చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. సో ఈ మట్టి వినాయకులు వాడకం గురించి మనం ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం. ఏదైతే ఈ ఆర్టిఫిషియల్ కెమికల్స్ తోటి తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి పెద్ద పెద్ద వినాయకుల విగ్రహాలు చేయటం వల్ల మనకి ఎన్విరాన్మెంటల్కి చాలా పొల్యూషన్ని కాజ్ చేయటం జరుగుతోంది మనం. సో దీన్ని నివారించడానికి అందరం కూడా బాధ్యతాయుతంగా మట్టి వినాయకులు వాడాలి అనే దాని మీద చెప్తున్నాం. సో ఈరోజు ఆ కార్యక్రమాన్ని మనం కడప జిల్లాలో చేపట్టి దాదాపు 500 విగ్రహాలు మన తెలుగు జర్నలిస్ట్ ఫోరం శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి వినాయక చవితి అనేది దేశం మొత్తం ఎంతో మనము చాలా గ్రాండ్గా చేసుకునేటటువంటి తెలుగు వాళ్ళు కానీ మిగతా మతస్థులు కూడా దీన్ని అందరూ కూడా చాలా మత సామరస్యంతో జరుపుకుంటాం. దేశం అంతా చాలా ఘనంగా జరుపుకుంటాము. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం ప్రతి సంవత్సరము ఈ విగ్రహాలు వాడుక ఎక్కువ అయిపోవటము, వాడే విగ్రహాలన్నీ కూడా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి అంటే ఒకరితోటి పోటీకి పక్క వాళ్ళు ఇంత విగ్రహం పెడితే మనం ఇంత విగ్రహం పెట్టాలన్న ఒక పోటీ దృక్పథంతో వెళ్ళిపోయి పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు. అండ్ అవి కూడా ఆర్టిఫిషియల్ కెమికల్స్ తోటి వాడటము, తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడటము, అవన్నీ కూడా మనం నిమజ్జనం చేసిన తర్వాత అవన్నీ వాటర్ బాడీస్లో మనం నిమజ్జనం చేసి అవి ప్రాపర్గా దాంట్లో కాక ఫర్దర్గా చాలా పర్యావరణానికి చాలా నష్టం కలుగుతుంది. దీని గురించి చాలా చర్చ కూడా జరుగుతుంది పెద్ద ఎత్తున. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని కొంచెము సీరియస్గా తీసుకొని బాధ్యతగా తీసుకొని అందరూ కూడా మట్టి వినాయకుల్ని వాడతారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. మరొకసారి ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన తెలుగు జర్నలిస్ట్ ఫోరం అందరికీ కూడా
నా మనస్ఫూర్తిగా వాళ్ళ అభినందనలు తెలియజేస్తున్నాను. సార్, ఈ రేపు జరగబోయే వినాయక చవితికి సంబంధించి మెటీరియల్ పరంగా మనము ఈ వచ్చే విగ్రహాలన్నీ కూడా గత కొన్ని రోజులుగా వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ప్రాపర్గా స్క్రూటినీ చేసి వాటిని ఎక్కడెక్కడ పెడుతున్నారు, పెట్టే ఇన్స్టాలేషన్ టైం నుంచి కూడా అవి సరైన ప్లేస్లో పెడుతున్నారా, అక్కడ ఏమన్నా పొరపాటున సమస్యలు తలెత్తే అవకాశం ఉందా, ఇవన్నీ మా వాళ్ళు ఖచ్చితంగా గ్రౌండ్కి వెళ్ళి విజిట్ చేసి అవన్నీ అక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉండే విధంగా చూసుకొని ముందు పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత మొన్న కలెక్టర్ గారు నేను కూడా ఈ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు కావచ్చు, మిగతా మత పెద్దలందరినీ కూడా పిలిచి మనము ఒక పీస్ కమిటీ మీటింగ్ చేశాము. మా స్థాయిలో మేము చేసాము, అట్లా మా కింద సిబ్బంది స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళు అందరూ మత పెద్దలతో అందరితో కూర్చొని దీన్ని చాలా మంచి సానుకూలమైన వాతావరణంలో అంతా సంతోషంగా చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి అందరూ కూడా ఖచ్చితంగా మేము అదే విధంగా చేస్తామని చెప్పి మనకు హామీ ఇవ్వటం కూడా జరిగింది. తర్వాత ఇక అంటే వినాయకుడిని పెట్టినప్పటి నుంచి కూడా ఆ కన్సర్న్డ్ ఎవరైతే కమిటీ మెంబర్లు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దాని దగ్గర ఉండి ఎటువంటి ఇన్సిడెంట్కి అవకాశం లేకుండా, అంటే వేరే మిస్చివస్ యాక్ట్ అని కాదు, ఈవెన్ యాక్సిడెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ కావచ్చు, లేకపోతే ఫైర్ ఇది కావచ్చు. కాబట్టి ప్రజలు ఎవరైతే అక్కడ ఇన్ఛార్జెస్ ఉంటారో, కమిటీ మెంబర్స్ ఉంటారో, వాళ్ళు ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ఈ అగ్నిని నివారించేటటువంటి మెటీరియల్ పెట్టుకోవడం కానీ, తర్వాత కరెంటు దానికి కూడా ప్రాపర్గా ఎలక్ట్రిసిటీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని ప్రాపర్ లైన్ నుంచి వాళ్ళ కనెక్షన్ తీసుకోవడం కానీ, అట్లా ఇంకా ఈ లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ప్రధానంగా ఇమర్షన్ ఛాలెంజ్ అవుతుంది. మనకు 3వ తేదీ 5వ తేదీ మనం ఎక్కువ వినాయకులు మనకు నిమజ్జనం అవుతాయి. సో ఆ రోజులు కానీ ఆ తర్వాత కూడా 13వ తేదీ దాకా కూడా మనం ఎక్కడైతే నిమజ్జనం అవుతాయో ప్రధానమైన చెరువుల దగ్గర, ప్రధానమైన కాలువల దగ్గర అన్ని డిపార్ట్మెంట్ తోటి సమన్వయం చేసుకొని లైటింగ్ కావచ్చు, క్రేన్స్ కావచ్చు, బ్యారికేడింగ్ కావచ్చు, జాలర్లు కావచ్చు, లేకపోతే బోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి మనము మ్యాక్సిమం మంచి వాతావరణంలో చేయాలన్న ప్రధాన ఇదితోటి ముందుకు పోతున్నాం. సో మా ఆఫీసర్స్ అందరూ కూడా దీనికి సంబంధించి ఏరియాలో తిరిగి ప్రజలతోటి కలిసి ఫైనల్గా మనకు ఈ వినాయక చవితి ఎటువంటి సంఘటన లేకుండా కడప జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో జరిపే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. కడప నగరం రైల్వే స్టేషన్ వద్ద గల ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో నవదిన ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతూ ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాలలో భాగంగా 9వ రోజున పోర్మామిళ్ల డీన్ బద్వేల్ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ఆరోగ్యరాజు దివ్య బలిపూజను సమర్పించగా, కలసపాడు విచారణ గురువులు రెవరెండ్ మనోహర్ మరియమాత సందేశాన్ని అందించారు. తొలుత అలంకరించిన పల్లకిపై మరియమాత స్వరూపాన్ని ఉంచి చర్చి ప్రాంగణంలో విశ్వాసులు స్తుతి గీతాలు ఆలపిస్తూ ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సందర్భంగా కడప మేత్రాసన వికార్ జనరల్ తలారి బాలరాజు, కోశాధికారి రెవరెండ్ ఫాదర్ సురేష్, ఆ క్షేత్రం డైరెక్టర్ ఎండి ప్రసాద్ రావులు మాట్లాడుతూ శని ఆదివారాలలో తిరునాళ్ల నిర్వహణకు విశేష ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం కడప నగరంలో మరియ తల్లి స్వరూపాన్ని ఊరేగింపుగా మరియాపురంకు చేర్చగా కార్యక్రమంలో విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సెయింట్ మేరీస్ క్యాథడ్రల్ మరియాపురం చర్చిలో రెవరెండ్ ఫాదర్ మోనోసిగ్నోర్ తలారి బాలరాజు, రెవరెండ్ ఫాదర్ మరియన్న మరియమాత సందేశాన్ని విశ్వాసులకు అందించారు. అక్కడ ప్రారంభమయ్యే ఊరేగింపు నగరంలోని ప్రధాన కూడల మీదుగా ఆరోగ్యమాత పుణ్యక్షేత్రానికి చేరిందని, అనంతరం ఆరాధన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 8వ తేదీ ఉదయం 10 గంటలకు కడప అపోస్తలిక పాలనాధికారి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ గాలిబాలి దివ్య బలిపూజ సమర్పించి మేరీమాత సందేశం అందిస్తారన్నారు. సాయంత్రం 6 గంటలకు ఆరోగ్యమాత పతావిష్కరణతో ఉత్సవాలు ముగుస్తాయని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో బిషప్ సెక్రటరీ ఫాదర్ లూత్రాజు, ఫాదర్లు, మదర్లు, ఆరోగ్యమాత, జేఎంజే క్రీస్తు సిస్టర్లు, యూత్ కమిటీ సభ్యులు విన్సెంట్ దిపాల్, మరియదళం, మౌలిక సంఘం సభ్యులు పాల్గొన్నారు.
బత్తీలు ఇవన్నీ దీంట్లో వాటర్ బాటలా వాటర్ బాటల్ ప్రియమైన ప్రజలకు తెలియచేయడం ఏమనగా ఈరోజు రేపు యావత్ కథోలికులకు ఆర్సిఎం క్రైస్తవులకు ఒక పర్వదినము, పండుగ దినము. మరియ తల్లి ఆరోగ్య మాత ఇక విలాంగిని మాత జన్మదినాన్ని కొనియాడుచున్నాము. లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుకు తల్లిగా అయిన మరియమాత జన్మించిన ఈ శుభతరుణాన్ని పునస్కరించుకొని యావత్ ప్రపంచమంతా కూడా పండుగ చేసుకుంటుంది. దీనిలో భాగంగా కడప మేత్రాసనము పుణ్యక్షేత్రమైన ఆరోగ్యమాత వెలాంగని పుణ్యక్షేత్రంలో గత 9 రోజులుగా నవదినాలు జరిపి ఈరోజు పండుగ విజిల్ మాసు జాగరణ పూజ చేసుకొని తదనంతరము కడప పురవీధుల గుండా మరియమాత ఆరోగ్యమాత స్వరూపమును తేరుగా ప్రదక్షిణగా భక్తి శ్రద్ధలతో మా ప్రజలందరూ తీసుకుని వెళుతున్నారు. గురువులు మఠకన్యులు అందరూ కూడా ఎందరో పాల్గొనుచున్నారు. దీనిలో మేమందరము కడప జిల్లా కోసము మరి కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరి కోసం ప్రార్థించాము. మరీ తల్లి ఆమె మన ప్రార్థన ఆలకించి దేవుని యొక్క అపారమైన శాంతి సమాధానములు ఆయురారోగ్యములు మంచి వర్షములు పడి పంటలు బాగుండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మేము ప్రార్థించున్నాము. ఈ సందర్భంగా అందరికీ కూడా మా యొక్క పీఠాధిపతులు మహాగణత వహించిన గాలిబాలి మేత్రాల తరపున ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ గౌరవనీయులు ఫాదర్ ఎండి ప్రసాదరావు గారి తరపున మేత్రాసన ప్రొక్యురేటర్ గౌరవనీయులు ఫాదర్ సురేష్ గారి తరపున అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు దీవెనలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కడపలో ముఖ్యంగా ఆరోగ్యమాత తిరునాళ్ళ సందర్భముగా ప్రతి ఒక్క కథోలికునికి ఇది ఒక పండుగలాగా ఇక్కడ వేలాదిగా జనసందోహం రావడము, మరి ముఖ్యంగా మన యొక్క పుణ్యక్షేత్ర రెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎండి ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో గత 10 రోజులుగా ఎంతో వైభవంగా ఈ యొక్క తిరునాళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క తిరునాళ్ళకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవాతి దేవుని యొక్క దీవెనలు ఆ మరియ తల్లి ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ చేరినటువంటి ఈ దివ్య పూజలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మరియు ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యమాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. టాటా మోటార్స్ సంస్థ అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన వాహనాన్ని విడుదల చేసిన నేపథ్యంలో ప్రజలు నూతన వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని హరూన్ బజాజ్ ఎండి అహ్మద్ బాషా పిలుపునిచ్చారు. కడప నగరంలోని హరూన్ కార్స్ టాటా మోటార్స్ షోరూంలో అత్యాధునిక కారును వైసీపీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. నేటి ప్రజల అవసరాలకు తగినట్లుగా టాటా మోటార్స్ ఈ వాహనాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ వాహనం భారతదేశంలోనే కూపే మోడల్లో మొట్టమొదటిసారిగా మార్కెట్లోకి రావడం జరిగిందన్నారు. ఎలక్ట్రిక్, పెట్రోల్, డీజిల్ వర్షన్లో నూతన వాహనం విడుదల చేసినట్లు వారు వివరించారు. అంతేకాకుండా సింగిల్ ఛార్జ్తో 585 కిలోమీటర్లు ప్రయాణించే సౌకర్యం ఇందులో ఉందన్నారు. అలాగే సీటింగ్ మొదలుకొని ఇతర అనేక ప్రత్యేకతలుగా ఈ వాహనం కలిగి ఉందన్నారు. ప్రజలు తమ షోరూంను సందర్శించి నూతన వాహనాన్ని కొనుగోలు చేయవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, షోరూం సిబ్బంది పాల్గొన్నారు.
జర్నీ జపాల్ ఫోటో మలుగునాలో మళ్ళీ ఇట్లాంటి లేడు అందులో మళ్ళీ 12 వచ్చిన 12:30 వచ్చిన పర్వాలేదు ముందు వచ్చి 11:30 వచ్చిన పర్వాలేదు రావు కాదు 10:30 ముందు పూజ ఉంటుందా 10:30 నుంచి స్టార్ట్ అవుతుంది 10:30 నుంచి 12 తప్పకుండా అందరికీ 10:30 తర్వాత 12కి వచ్చినా పర్వాలే 12:30కి వచ్చినా పర్వాలే తప్పకుండా రావాలి గంట తర్వాత వచ్చి ఆ పూజ అయిపోయి బాగుంటుంది కదా కొద్దిగా లేట్గానే 12:30కి వస్తే కొద్దిగా టీక్ అయిపోయింది అదే మా ఓకే అండి వేరే ఏదైనా అవకాశం ఉంటే చెప్తాను సరే ఈరోజు కడప పట్టణంలో హారూన్ కార్స్ టాటా మోటార్స్లో కర్వ్ కార్ లాంచింగ్ జరగడం జరిగింది. ఈరోజు ఈ కర్వ్ వచ్చేసి మీకు ఇండియాలోనే ఫస్ట్ కూపే కార్గా పేరు పొందినది. దీంట్లో మనకు ఎలక్ట్రిక్ మోడల్, డీజిల్ మోడల్, పెట్రోల్ మోడల్ 3 వేరియంట్లుగా వస్తుంది. ఎలక్ట్రిక్ మోడల్లో వచ్చేసి 584 కిలోమీటర్లు రేంజ్ ఇస్తున్నారు. డీజిల్ వేరియంట్లో అయితే 23 కిలోమీటర్లు డీజిల్ వేరియంట్ వస్తుంది. ఈరోజు మనకు కడప పట్టణంలో హారూన్ కార్స్లో లాంచ్ చేయడం జరిగినది. సో కడప ప్రజలందరికీ ఇది ఒక అవకాశం వినియోగించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు కడప నగరంలోని హారూన్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే టాటా ప్యాసింజర్ కార్ షోరూమ్ ఉందో ఆ కార్ షోరూంలో ఈరోజు టాటా కర్వ్ ఈవీ వెహికల్, డీజిల్ వర్షన్ అండ్ పెట్రోల్ వర్షన్ ఇవన్నీ 3 వర్షన్స్ లాంచ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు మేయర్ సురేష్ బాబు గారికి, మన ఎక్స్-ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారికి మరియు ఎక్స్ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ ముగ్గురు ద్వారా ఈరోజు మన టాటా షోరూంలో ఈ టాటా కర్వ్ వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ఏదైతే టాటా కర్వ్ వెహికల్ ఇది కుపే మోడల్తో దాని డిజైన్తో మన ఇండియాలోనే ఫస్ట్గా లాంచ్ చేయడం జరిగింది. ఈ టాటా కర్వ్ వెహికల్ ఒక్క సింగిల్ ఛార్జింగ్లో మనకు 585 కిలోమీటర్స్ మనకు మైలేజ్ రావడం జరుగుతుంది. దాంతోపాటు దీంట్లో వెంటిలేటర్ సీట్స్ మరియు 0.2 అడ్హాక్ ఫీచర్స్ ఇవ్వడం జరిగినది. దాంతోపాటు మనకు ఈ ఏదైతే ఈ బూట్ స్పేస్ 500
ఫ్లీటర్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ వెహికల్ యొక్క డిజైన్ ఇదంతా చాలా ఎక్సలెంట్గా ఉండి, మరియు ఈ యొక్క వెహికల్ని నేను కడప జిల్లా ప్రజలకు, కడప నగర ప్రజలకు అందరికీ ఒకసారి మీరు షోరూమ్కి విచ్చేసి ఈ యొక్క మన ఇండియాకే ఫస్ట్గా కుపే డిజైన్ లాంచ్ చేయడం అనేది గర్వకారణం. అది మన టాటా కంపెనీ, మన ఇండియన్ కంపెనీ చేసింది. కాబట్టి మీరందరూ షోరూమ్కి మన కడపలో వచ్చి టెస్ట్ రైడ్ చేసి వెహికల్ని చూసి మీరు షోరూమ్ విజిట్ చేయాలని చెప్పి కడప నగర ప్రజలకు, కడప జిల్లా ప్రజలకు అందరికీ పేరు పేరున నేను కోరుతున్నాను. మరియు ధన్యవాదాలు. వినాయక చవితి పర్వదినాన పాలకొండల ప్రాంతంలో ఏర్పడిన వినాయకుని రూపం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర శివార్లలోని పాలకొండల్లో ఏర్పడిన వినాయకుడి రూపం గురించి ఓ వ్యక్తి ద్వారా మీడియాకు తెలియవచ్చింది. దీంతో మీడియా బృందం ఆ ప్రాంతానికి చేరుకోగా పలువురు భక్తులు ఆ ప్రాంతంలో విశేష పూజలు నిర్వహించి పూలు పండ్లను సమర్పించి హారతులు ఇవ్వడం కనిపించింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కొండ ప్రాంతంలో వినాయక స్వామి ఆకారంలో కనిపించిన ఈ రూపాన్ని దర్శించుకోవడం అత్యంత పుణ్యదాయకంగా భావిస్తున్నామన్నారు. రాయి స్వామివారి ఆకారంలో దర్శనమిస్తోందని, ఈ రూపాన్ని స్పర్శిస్తే మానవ శరీరాన్ని స్పర్శించినట్లే ఉందన్నారు. వినాయక స్వామివారి అనుగ్రహం వల్లే కొండ ప్రాంతంలో ఈ రూపం దర్శనమిచ్చిందని భావిస్తున్నామన్నారు. నగరవాసులు ఈ రూపాన్ని దర్శించుకొని పుణ్యఫలాలు పొందాలని వారు సూచించారు. పవిత్రమైన రోజున ఈ రూపం వెలుగులోకి రావడం పట్ల పలువురు భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि
गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि सर्वराजाय गन्धाय सर्वगानश्रवणप्रणयिने गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतत्त्वविदे गुणवते गणपतये ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरी गणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनय భక్తులకు ఫస్ట్ వినాయక చవితి శుభాకాంక్షలు. మా జలధార వినాయకుడి తరపు నుంచి కూడా శుభాకాంక్షలు అండి. ఇక్కడ ఏంటంటే నేను లైబ్రరీయన్ శ్రీనివాసులు నా పేరు. 5 years బ్యాక్ మా అన్నయ్య రవికుమార్, నాగుల రవికుమార్ రావు, అతన్ని ప్రెజర్ మీద కొండకు వచ్చినాము. అప్పుడు కూడా నాకు వద్దులన్నా ఇంట్రెస్ట్ లేదు అది అంటే నాకు లొకేషన్స్ ఫొటోస్ తీసుకోవడం ఇంట్రెస్ట్ ఎక్కువ. అందువల్ల అతను ప్రెజర్ మీద నేను ఇక్కడ వినాయకుడు ఇక్కడ పాల్కొండరాయుడు స్వామి గుడికి రావడం జరిగింది. వచ్చి ఇద్దరం కూర్చొని అంటే ఒక సాధువు వచ్చేసి 5 years బ్యాక్ వినాయకుడు ఉన్నాడు అక్కడ చూసారా తెలుసా మీకు అని అడిగాడు. మా అన్నయ్యకు అడిగితే తెలియదు, వినాయకుడు ఉండేది ఎక్కడ కదా, లేక ఇక్కడ విష్ణువు కదా అనేసి అంటే రాని చూపిస్తానని పైనుంచి కోనేరు దగ్గర నుంచి పాల్కొండలో కోనేరు ఉంది పైన, ఆ కోనేరు దగ్గర నుంచి పిలుచుకొని వచ్చాడు. అప్పుడు మార్గం ఇక్కడి నుంచి ఉండింది రూటు. అట్లా వచ్చేసి ఇక్కడంతా కంపలు ఊడలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ దేవుడి దగ్గర. ఆ కంపలు ఊడలు అన్నీ ఉంటాయి కదా, అన్ని తీసి చూపించి అతను లాస్ట్ మేమిద్దరం చేసుకుంటూ ఉండగా అతను సరే వెళ్ళొస్తానని చెయ్యి అలా బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టుగా ఆశీర్వాదం ఇచ్చినట్టు వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ కనబడతాడులే, అతను ఏముందిలే బస్ సాధువు, మళ్ళీ రేపు మొన్నాడు కనబడతాడు కదా అని పట్టించుకోలేదు. కానీ అతను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క సెకండ్ కూడా మళ్ళీ ఎప్పుడు కనబడలేదు అంతే. సో ఆ తర్వాత నుంచి మళ్ళీ నేను మా అన్నయ్య ఈ రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు, అతను బిజీగా ఉండడంతో నేను మాత్రం ఒక్కని వచ్చి మళ్ళీ మా అన్నయ్య నేను కూడా వస్తుండేవాళ్ళము. నాకు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి ఇక్కడ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ రూట్ ఉంటే బాగుంటుంది, భక్తులందరూ వస్తారు బాగుంటుంది. అతను శ్రీపాల్ రెడ్డి సారు, ఇంకా చైర్మన్ గారు, యాజమాన్యం ఇక్కడున్న యాజమాన్యం అందరి సహకారంతో ఇక్కడ భక్తులకు కృషి చేసి చూపించడం జరిగింది. అందరికీ మొదటగా నేను కడప జిల్లా చిద్దవటం మండలము కడపాపల్లె గ్రామం నుండి వచ్చానండి. మొదటగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను గత 15 సంవత్సరాలుగా అంటే నా చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులతో పాటు ఈ లక్ష్మీ పాలకొండరాయ స్వామి గుడికి
దర్శనం కోసం ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నామండి. ఇక్కడ ఇన్నేళ్ల నుంచి వస్తున్నాం, కానీ ఇక్కడ ఈరోజు మేము దేవుడి దర్శనం కోసమని వస్తే కింద ఉన్నటువంటి స్వాములు వారు పైన స్వయంగా వెలిసినటువంటి గణపతి దేవుడు ఉన్నారని చెప్పారండి. ఎక్కడ అని అడిగితే పైనుంచి మీకు యారో మార్కులు వేసుకుంటా వెళ్ళారు, బోర్డు ఏర్పాటు చేశారు, చూడండి అన్నారండి. ఇక్కడికి వచ్చాం మేము. స్వామివారిని ఈరోజు మేము దర్శించుకోవడం ఎంతో అద్భుతంగా భావిస్తున్నాము. ఈ వినాయక చవితి సందర్భంగా ఈ దేవ దర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. స్వామివారు వచ్చేసి ఈ కొండపేట కింద ఒక జలద్వార ప్రవహిస్తూ ఉండే కాడ వెలిసారండి. ఈయన మహా అద్భుతంగా ఉంది. కాణిపాకంలో ఉన్నటువంటి స్వామివారు మాకు గుర్తొస్తున్నారండి. ఈ విగ్రహాన్ని చూస్తుంటే స్వయంగా ఎటువంటి విగ్రహం పెట్టకుండా ఏదో చేసినట్టు లేకుండా మొలచకుండా స్వయంగా స్వామివారు వెలిచారండి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నారు. కన్నుల పండుగగా ఉందండి ఇక్కడ చూడ్డానికి. మేము ఈరోజు ఈ దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ వినాయక చవితికి అందరికీ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. ఓం నమో లక్ష్మీ పాలకొండ్రాయ నమః. ఓం గంగణపతయ నమః. నా పేరు ఆదినారాయణ రెడ్డి. ఆల్ ఇండియా రేడియోలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు కాకతాళీయంగా పాలకొండకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత పాలకొండ్రాయుడిని, మహాలక్ష్మి అమ్మవారిని, ఆంజనేయుడిని, లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫ్లెక్సీ చూడడం జరిగింది. అది ఏమంటే జలధార వినాయకుడు అని ఒక డైరెక్షన్ చూపుతూ ఇటువైపు మ్యాప్లో చూపించారు. దాన్ని పట్టుకొని మేము ఈ కొండలు గుట్టలు ఎక్కుతూ పైకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత గతంలో నాకు కొద్దిగా ఐడియా ఉంది ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయని. సో ఆ వాటర్ ఫాల్స్ను కింద భాగంలో, ఆదిశేషుని క్రింది భాగంలో ఈ జలధార వినాయకుడు స్వయంగా వెలవడము మన పూర్వజన్మ సుకృతము. కడప వాసులకు, మన తెలుగుదేశం, మన మొత్తము ఆంధ్రప్రదేశ్ వాసులకు ఇది ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందే అర్హతలు అన్నీ ఉన్నాయి. దీన్ని బాగా మనం డెవలప్ చేసుకోవాల్సిన, హిందూ బంధువులందరూ దీన్ని బాగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలు మరుగున పడిపోయినాయి చాలా కాలంగా. దాన్ని ఇక్కడ కొందరు ఆర్గనైజర్స్ కనుక్కొని దానికి కొన్ని వసతులు కల్పించి దాన్ని మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీన్ని మరింత మనం విస్తృత ప్రచారం చేసి ఎలాగైతే మనము పుష్పగిరి గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేసుకున్నామో గత 2-3 సంవత్సరాలుగా, అదేవిధంగా ఇది జలధార వినాయకుడు కూడా రాబో కాలంలో ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా వెలుగొందాలని, కాణిపాక వరసిద్ధి వినాయకుడిలాగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అది త్వరలోనే అది సాకారం అవుతుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదములు. ఓం మహాగణాధిపతయే నమః. మొట్టమొదటిగా భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితిని పురస్కరించుకొని కడపలో ఉన్నటువంటి పాలకొండ్రాయ స్వామి దర్శనం కోసం మేము ఇక్కడికి వచ్చామండి. పాలకొండ్రాయని దర్శనం తర్వాత మనకి ఇక్కడ ఒక నేమ్ ప్లేట్ కనిపించిందండి. జలధార వినాయకుడు అన్న పేరుతో మనకు నేమ్ ప్లేట్ కనపడిన వెంటనే మనము ఇక్కడ వెళ్ళి చూద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వస్తుంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా స్వయంభుగా వెలిసినటువంటి జలధార వినాయకుడిని చూడడం జరిగింది. చూస్తూనే మనసుకు ఒక మంచి భావన, ఆహ్లాదకరమైన భావన కలిగింది. వినాయక చవితి నాడు స్వయంభుగా వెలిసినటువంటి జలధార వినాయకుడిని దర్శించుకోవడం అనేది ఒక పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. జలపాతంలాగా ప్రవహిస్తున్నటువంటి నీటి దగ్గర స్వయంభుగా వెలిసినటువంటి వినాయకుడిని చూడడం అనేది మనసుకు ఆహ్లాదంతో పాటు మంచి భక్తి భావాన్ని కూడా పెంపొందించే విధంగా ఉంది. ఇంకా దీనికోసం వచ్చే భక్తాదులందరూ కూడా పాలకొండ్రాయుడిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి కూడా వచ్చి దర్శించుకోవాలనేసి నా మనవి. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు కడప నగరమందు అతి తక్కువ దూరంలో మనం ఎక్కడెక్కడో కాణిపాకం కానీ కడపలో ఈరోజు వినాయకమయ స్వాములు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చుకొని పెట్టుకునేటువంటి ప్రతిష్ఠ చేసుకున్నటువంటి ఈ వినాయకమయ స్వాములు కానీ ఇప్పుడు అతి దగ్గరలో మన శ్రీ పాలకొండ్రాయ స్వామి దేవస్థానం యందు వెలిసినటువంటి స్వయాన ఒక దేవుని రూపంలో కనపడినటువంటి ఈ వినాయకమయ స్వామిని ఈ పాలద్వారంలో దర్శనం తీసుకుంటే కన్నా ప్రజలందరికీ కూడా శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు కొండలో ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ఈ
వాటర్ పడి ఇక్కడ ఈ ఇనాగమయ రూపంలో వెలిసినటువంటి ఈ ఇనాగమయ స్వామిని దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా శుభం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి అందరూ వచ్చి కూడా ప్రజలందరూ కూడా కడప ప్రజలందరూ కూడా వచ్చి దర్శించుకోవచ్చు, ఆశీర్వదించుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకల నిర్వహణ. శివ పార్వతుల ముద్దుల తనయుడును దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తజనం. ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న నవదిన ఉత్సవాలు. మరియమాత ఊరేగింపులో పెద్ద ఎత్తున పాల్గొన్న విశ్వాసులు. వినాయక చవితి పర్వదినాన పాలకొండల ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన అద్భుత ఘట్టం. వినాయకుని రూపం వద్ద భక్తుల ప్రత్యేక పూజల నిర్వహణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.